అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఒక 6 మిలిటరీ ఒకటి, ఇలాంటి వింగులు ఏమన్నా ఉంటాయి అక్కడ? ఇప్పుడు మొట్టమొదటగా ఒకటి పార్టీ వేరు, మిలిటరీ వింగ్ వేరు, రెండు వేరు వేరు. పార్టీ అనేది ఏదో అది పూర్తిగా దానికి కొన్ని అర్హతలు ఉండాలి. ఒక పార్టీ సభ్యుడిగా కొన్ని అర్హతలు ఉంటాయి. అంటే శ్రామిక వర్గంలో పుట్టడము, వాళ్ళది ఏ కులమన కానీ శ్రామిక వర్గాలు పుట్టడం, కార్మికుడా, రైతా, లేకపోతే ఉద్యోగ ఏంటిదనే దాన్ని బట్టి ఉంటుంది. అందరినీ తీసుకుంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో పెట్టుబడిదారులను కూడా తీసుకుంటుంది, చిన్న పెట్టుబడిదారులను కూడా. కానీ దానికి కొన్ని చాలా వాళ్ళకి లేట్గా పార్టీ మెంబర్షిప్ ఇస్తుంది. కాబట్టి ఈ రకంగా అంటే పార్టీ అనేది ఏందో ఒకటి అండర్ గ్రౌండ్ ఉంటుంది, ఫుల్ టైమర్స్ తోటి ఉంటుంది. ఫుల్ టైమర్స్ పూర్తిగా వాళ్ళ వృత్తి అంతా కూడా విప్లవమే, మరొకటి లేదు. ఇంకొకటి పార్ట్ టైం ఉంటుంది. పార్ట్ టైం అని అంటే వాళ్ళ సగ జీవితం ఏదైతుందో వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ ఉద్యోగం కోసము, వాళ్ళ పిల్లల కోసం కూడా వాళ్ళు జీవిస్తారు. జీవిస్తూ కూడా పార్టీకి సంబంధించిన విధానాలపైన వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉంటారు. అందుకోసం దీన్ని ఏమంటారంటే పార్ట్ టైం పార్టీ, ఫుల్ టైం పార్టీ ఉంటుంది. ఇవి కాక ప్రజా సంఘాలు ఉంటాయి. ప్రజా సంఘాలు అనేక రకాల ప్రజా సంఘాలు అవి ఉంటాయి. కార్మికులలో, రైతుల లోపల, ఉద్యోగుల లోపల, కార్మికులు కూడా 100 రకాల కార్మిక సంఘాలు, ఉద్యోగులు కూడా 100 రకాల సంఘాలు, మహిళల్లో, దళితుల్లో, ఆదివాసీలో, బీసీ లోపట 100,000 రకాల ప్రజా సంఘాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రజా సంఘాలు అంటే వేరుది. తర్వాత మిలిటరీ అనేది ఏదో అంటే ఇవాళ ఈ పార్టీ వాళ్ళు అడవిలో ఉంటారా, బయట ఉంటారా? అడవిలో ఉంటారు, బయట ఉంటారు, పట్టణాల్లో ఉంటారు, గ్రామాల్లో ఉంటారు, మైదానాల్లో ఉంటారు, అంతటా ఉంటారు. ఇక్కడ ఉన్నారు, ఎక్కడ లేరు అనేది ఏమీ లేదు ఎక్కడైనా. అందుకోసం అందుకోసం ఏమంటారంటే మావోయిస్ట్ పార్టీ అంతం చేయడం నీ తరం కాదని చెప్తున్నాం. ఏ రూపాయలైనా ఉంటారు వాళ్ళు, ఎన్నో రూపాయలు మారుతారు కదా. వాళ్ళ ఆశయము సమానత్వం, సోషలిజం కమ్యూనిజం కదా. సోషలిజం కమ్యూనిజం ఎవడు చంపగలుగుతాడు? హిట్లర్ చంపలేకపోయాడు. హిట్లర్ కదా మహా నియంతలు ఈ ప్రపంచంలో ఎవడు చంపలేకపోయాడు. వెనకంజలు ఉన్న మాట వాస్తవమే, దెబ్బతిన్న మాట వాస్తవమే, దెబ్బతిన్నది కానీ ఏంటి ఎట్లా చంపుతావు నువ్వు? దాని యొక్క బీజాలు ఎక్కడున్నాయి? దాని బీజాలు ఈ భూమిలో ఉన్నాయి. ఈ భూమి అంటే ఏంటిది? ఇక్కడ ఈ సమాజంలో దోపిడి ఉన్నది, అన్యాయాలు ఉన్నాయి, అణచివేత ఉన్నది, అసమానతలు ఉన్నాయి. అసమానతలు, వర్గ అణచివేతలనే ఒకడు పెద్దగా వాడు అంబానీ, అదాని లాంటి వాళ్ళు 1-2 కాదు, వేలాది లక్షలాది మంది వాళ్ళు చాలా పెద్దగా అవుతారు. చాలా ఆకాశానికి ఎగిరిపోయిన వాళ్ళు. మరి మిగిలిన వాళ్ళు అగ్రనేతలు అక్కడక్కడ కింద ఉన్నారు. మరి ఇదంతా చూస్తారు కదా. మామూలు కార్యకర్తలు అంటే ఉండొచ్చు, అగ్రనేతలు ఎక్కడ ఉంటారు? అడవిలో ఉంటారా, బయట ఉంటారా? మావోయిస్ట్ పార్టీ వాళ్ళు అడవిలో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఇక్కడే ఉండాలని రూల్ ఏం లేదు. పేర్లు అట్లా ఏమున్నాయా? ఈయన పేర్లు అన్ని మారు పేర్లే పెట్టుకుంటారు. నా పేరు జంపన్న. నేను పోయిన రోజు 84 పోయినా. నేను 84 బట్టి నా పేరు జంపన్న. ఆనాటి నుంచి నేను బయటకు వచ్చిన ఆ పాటలో కూడా లేను. ఇప్పుడు లేకున్నా పేరు జంపన్న అని పిలుస్తుండ్రు. గణపతి ఉన్నది. గణపతి అసలు పేరు ఎంతమంది గుర్తు? గణపతి అంటే గణపతి. కేశవరావు అనేది ఇప్పుడు చనిపోయిన తర్వాత కేశవరావు అని అంటుండ్రు. వాస్తవంగా ఆయన ఏంటంటే మొదట గంగన్న, తర్వాత బసవరాజు, ఈ 2 ఇంకా 4-5 పేర్లు ఉన్నాయి. కానీ ఈ 2 ఎక్కువ ప్రాముఖ్యత అంటే ఒక ప్రచారంలో ఉన్నాయి. పార్టీ కార్యకర్తలు పార్టీలో అదే పిలుస్తారు కదా. కేశవరావు అని ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. లక్ష్మణరావు అని ఎవరు తెలుసు? తెలిసిన అదెందుకు పిలుస్తారు? తెలిసిన వాళ్ళు కూడా పిలువారు. గణపతి అంటే గణపతి. పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడే పేరు చేంజ్ చేస్తారు. రెండు కారణాలతో చేస్తారు. ఒకటో రహస్యంగా ఉంచాలి, ఆయన ఎవరు ఏమిటి అనేది అందరికి అర్థం కావద్దు, ప్రభుత్వానికి అర్థం కావద్దు. తర్వాత రెండో విషయం ఏంటంటే ఇక్కడ అనేక రకాలుగా కులాల పేర్లతోటి ఉండడం ద్వారా ఏమైందంటే కుల కలుషితం అవుతుంది. అంటే ఏమి ఉండదు అక్కడ. పిచ్చోళ్ళు కొంతమంది మాట్లాడతారు మావోయిస్టు పార్టీలో కులం ఉండదని. వాళ్ళ మూర్ఖులు, వాళ్ళకి తెలియదు. నేను చెప్తున్నా, ఎందుకంటే పదే పదే ఎందుకు మాట్లాడుతుండ్రు? ఎక్కడ కులం ఉండదు? వాళ్ళు తినే తిండి కాడ కులం ఉందా? వాళ్ళు కలిసి ఉండే కాడ కులం ఉందా? వాళ్ళ పెళ్లిల కాడ కులం ఉందా? ఎక్కడ ఉన్నది కులం? ఏడ కులం ఉన్నది? తర్వాత వాళ్ళ ఉద్యమాలు చేసిరు. ఈ ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ కోసం మాట్లాడింది మొట్టమొదటి ఈ దేశంలో కూడా మావోయిస్టు పార్టీ. ఇది మాత్రమే కాదు, బీసీల కోసం మాట్లాడింది మావోయిస్టు పార్టీ. రిజర్వేషన్లు ఈ దేశంలో కూడా రిజర్వేషన్లు ఉండాలని అంబేద్కర్ రాజ్యాంగాలు రాసింది ఉంది. కానీ మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో పట్ల రిజర్వేషన్ల కోసం సంఘర్షణ చేసిన దానిలో పట్ల మొట్టమొదటిగా ఆనాటి రాడికల్స్ మావోయిస్ట్ పార్టీ. చరిత్ర ఇది కదా. లేని మావోయిస్ట్ పార్టీ నాయకులు గన్ను పట్టుకోరంటారా? పట్టుకోవచ్చు. వాళ్ళ అనేక పరిస్థితులను బట్టి పట్టుకోవచ్చు. పట్టుకుంటే ఇప్పుడు బసవరాజు ఒకనాడు పట్టుకున్నాడు. సిఎంసీ చీఫ్ ఉన్నప్పుడు కూడా పట్టుకున్నాడు. AK-47 కూడా పట్టుకున్నాడు. తర్వాత పిస్టల్ పట్టుకున్నాడు, రివాల్వర్ పట్టుకున్నాడు. మొన్న చనిపోయినప్పుడు మరి అది కూడా కనపడలేదు. ఆయన అంటే 70 సంవత్సరాలు ఉన్నది కాబట్టి చుట్టూ ప్రొటెక్షన్ ఉంది కదా. తప్పనిసరిగా అది పట్టుకోవాలని రూల్ ఏం లేదు కదా, ప్రొటెక్షన్ తోటి ఉంటుంది. కాబట్టి అనేక కారణాలతోటి ఏంటంటే పట్టుకోవడం పట్టుకోకపోవడం అనేది ఆధారపడి ఉంటుంది.
ఆయన ఒక పార్టీ జనరల్ సెక్రటరీ కదా, చనిపోయే నాటికి 7 ఏళ్ల క్రితం ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ. సిఎంసి చీఫ్ కాదు, సిఎంసి చీఫ్ వేరే, మళ్ళీ వేరే వాళ్ళు అయినరు. ఇప్పుడు నెక్స్ట్ మిలిటరీ ఎట్లా ఉంటుంది? మిలిటరీ అంటే మిలిటరీ అని అంటే అది పూర్తిగా అది యుద్ధం కోసం. ఇప్పుడు దాంట్లో పట ఇప్పుడు మన కింది నుంచి వస్తే ఏంటంటే ఒక స్క్వాడ్, అంటే లోకల్ గెరిల్లా స్క్వాడ్ LGS అంటారు, అంటే 7 లేదా 9, 11, 15 వరకు ఉంటుంది. తర్వాత దానిపైన ప్లాటూన్ ఉంటుంది. ప్లాటూన్ అనేది ఏందో అది ప్లాటూన్ అని అంటే 25, 30 సంఖ్యలో 35 సంఖ్య వరకు కూడా ప్లాటూన్ ఉండొచ్చు. పరిస్థితిని బట్టి ఉంటుంది. ప్రభుత్వంలో పట్టిన ప్లాటూన్ అంటే ఖచ్చితంగా ఇంత ఉండాలి, అంతే అంతే అంతే. అది ఒక ఖచ్చితమైన సిస్టమ్ అది. కానీ ఒక ప్రజా మిలిటరీ అని అనుకున్నప్పుడు ఇది పీపుల్స్ గెరిల్లా ఆర్మీ అంటారు కదా. ఈ పీపుల్స్ గెరిల్లా ఆర్మీ అనేది ఏందో దీంట్లో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, దీన్ని PLGA. కాబట్టి దీంట్లో ఉండే సిస్టమ్ ఏంటంటే 18 నుంచి 18 సంఖ్య ఉండొచ్చు ప్లాటూను, 25 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, పరిస్థితిని బట్టి. ఒక ప్రాంతంలో 18 ఉండొచ్చు, ఇంకొకటి 25 ఉండొచ్చు, ఒక కాలం తక్కువ ఉండొచ్చు, మరొక కాలం ఎక్కువ ఉండొచ్చు. ఇవన్నీ మారుతుంటాయి. కంపెనీ ఉందనుకో, కంపెనీ అంటే ఎంత? కంపెనీ అంటే దాని యాక్చువల్ లెక్క ప్రకారం అంటే 120 నుంచి 150 ఉండాలి ప్రభుత్వ లెక్కల ప్రకారంగా. మరి 120 పెట్టలేము. కంపెనీ అంటే 3 ప్లాటూన్లు లేదా 2 ప్లాటూన్లు పెట్టేసి దాని ఒక కంపెనీ పెడతారు. 50 ఉంటుంది, 60 ఉంటుంది, 70 ఉంటుంది, 80 ఉంటుంది. అది మారుతుంటది. ఇప్పుడు కంపెనీ 7 చనిపోయిందని బసవరాజు ఉన్నది కంపెనీ 7. వాస్తవంగా దానికంటే ముందు వాళ్ళు 60 మంది ఉండే. 60 మంది ఉండే వాళ్ళు తగ్గించారు వాళ్ళు వివిధ కారణాల చేత. అంటే అక్కడ ఎక్కువ సంఖ్యతోటి ఉండడం ద్వారా తిండి సరుకుల సమస్య వస్తుంది. తర్వాత బహిర్గతం అవుతుంది. అంటే 60 మంది ఉంటే ఎటు పోయినా వాళ్ళు నడిచేటప్పుడే ఆ బాట పడుతుంది. అది దాన్ని ఏం మార్చలేము, అది కష్టమవుతుంది. చాలా మంది చూస్తారు, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు 35 మందికి తగ్గించారు, 35 మందికి తగ్గించారు వాళ్ళు. కాబట్టి కంపెనీ తర్వాత బెటాలియన్ ఉంటుంది. బెటాలియన్ అంటే 1000 వరకు ఉంటుంది, 1000-1200 ఉంటుంది, 800 ఉంటుంది, 600 ఉంటుంది, 150, 180 వరకు కూడా పెట్టుకోవచ్చు బెటాలియన్. అంటే బెటాలియన్ అంటే ఇప్పటి వరకు అయితే దాంట్లో బెటాలియన్ వరకే వచ్చింది. కానీ ఆ పైన ఇంకేవైతున్నాయో అనేకమైన బ్రిగేడ్స్ ఉంటాయి, రకరకాల ఫార్మేషన్స్ ఉన్నాయి. అక్కడ దాకా వాళ్ళు ఏం పోలే. హాస్పిటల్ ఇదంతా ఉంది. వాళ్ళ సైన్యం పెరిగితే ఎర్ర సైన్యం పెరగాలి అన్నారు కదా వాళ్ళు. ఎర్ర సైన్యం పెరగాలని అంటే ఏంటంటే గ్రామాల నుంచి పెద్ద ఎత్తున 1000 లక్షలు కావాలి కదా. 1000 లక్షలు అయినప్పుడు నీకు క్రమంగా అది పెరుగుతుంది. కాబట్టి అది పెరగలేదు కాబట్టి బెటాలియన్ కాడికి వచ్చి ఆగిపోయింది. అది ఇట్లా ఈ మిలిటరీలకు కావచ్చు, లేకపోతే మావోయిస్ట్ పార్టీలకు ఎట్లా రిక్రూట్మెంట్ చేసుకుంటారు? రిక్రూట్మెంట్ అనేది ఏందో పార్టీ సభ్యులకు కానీ లేకపోతే PLGలకు కానీ, పార్టీ వేరు PLG వేరే అంటున్నాం కదా. కాబట్టి రెండింటిలో పాటు కూడా రిక్రూట్మెంట్ ఏందో గ్రామ సంఘాల నుండి అంటే గ్రామ సంఘాలు పనిచేసేటప్పుడు వాళ్ళు అక్కడ ట్రైన్ అప్ అవుతారు, అవగాహన పెరుగుతుంది. వాళ్ళకి అవగాహన పెరగాలి కదా, అవగాహన పెరగాలి. అవగాహనలో పాటు కూడా వాళ్ళు సరైన వ్యక్తుల, పోలీస్ ఏజెంట్ల, లేకపోతే వాళ్ళు వచ్చి నిలబడగలుగుతారా, వాళ్ళ క్రమశిక్షణ ఏమిటి అనే విషయాన్ని ఇవన్నీ పరిశీలిస్తారు. కష్టాలకు కూడా తట్టుకుంటారా, మళ్ళీ వెళ్ళిపోతారా. కాబట్టి ఇవన్నీ టెస్ట్ అవుతాయి. కొంతవరకు టెస్ట్ అయిన తర్వాత తిరిగి వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళని తీసుకున్నప్పుడు కూడా అది అంటే ఒక దళంలో పెట్టవచ్చు, దళంలో పెట్టి కూడా పార్టీ మెంబర్షిప్ ఇస్తారు. లేదా దళంలో లేకుండా బయట పనిచేసే వాళ్ళైతే వాళ్ళకు కూడా పార్టీ మెంబర్షిప్ ఇస్తారు. దళంలోకి ఎప్పుడు తీసుకుంటారు? అంటే వాళ్ళ కనీస కాల పీరియడ్ కావాలి కదా. వాళ్ళకి ఎట్లా గన్ను పట్టుకోవాలి అంటే ముందే గన్ను పట్టేది ఏం నేర్పరు. పార్టీ అవగాహన నేర్పుతారు. పార్టీ అవగాహన నేర్పిన తర్వాత గన్ను పట్టేది ఇక్కడ బయట సాధ్యం కాదు కదా. వాళ్ళు లోపలికి పోయిన తర్వాత గన్ను పట్టేది, గ్రెనేడ్ వేసేది, తర్వాత పొజిషన్స్ ఏంటి, తర్వాత యుద్ధం ఏంటిదో అది నేర్పుతారు. ఇవంతా ఒక క్రమం. అది ముందు పార్టీ అంటే అర్థం కావాలి. పార్టీ అంటే అర్థమైన తర్వాతనే దళంలోకి తీసుకుంటారు. అంతే. అక్కడ తినడానికి తిండి కావచ్చు అన్ని ఏర్పాటు ఎట్లా ఉండే? అడవిలో ఉంటారు మొత్తం కదా. తినడానికి తిండి అంటే ఒకప్పుడు ప్రజలే పెట్టేది. మొత్తం పొద్దు సాయంత్రం ఏదైనా ఏంటంటే ప్రజలే పెట్టేది. ఎక్కడి పోయినా వాళ్ళే పెట్టేది. వాళ్ళు పెట్టింది అంటే వాళ్ళు వండి పెట్టేది ఒకరు స్వయంగా, ఒకరు లేకపోతే గ్రామం లోపల అక్కడ వసూలు చేస్తారు. ఒక ఊరు మొత్తం వసూలు చేయొచ్చు, లేక ఒక వాడలో వసూలు చేయొచ్చు. అంటే 10 మందికా 20 మందికా 50 మందికి అనే దాన్ని బట్టి అన్నము కూర వాళ్ళు ఇప్పుడు మనం చెప్పాలంటే చాకలి వృత్తి ఉన్నది. చాకలి వృత్తి ఏంటంటే ఇప్పటికి కూడా ఇంకా చాలా తగ్గింది కానీ ఉన్నది. వాళ్ళు గంప పట్టుకొని ఏంటంటే ఊరు వాళ్ళు తిరుగుతారు, అక్కడ అన్నము కూర వేసే వాళ్ళు వేస్తారు. కాబట్టి ఆ రకంగా కూడా సంఘ సభ్యులు లేదా అభిమానులు వాళ్ళు ఎవరో ఏంటంటే గంప పట్టుకొని ఏంటంటే తిరిగితే అప్పుడంటే దొరికింది ఆ కాలంలో పోలీస్ యాక్టివిటీస్ ఎక్కువ లేదు తిరిగేటోళ్ళు. కానీ ఇప్పుడు వండి పెడుతుండ్రు, ప్రజలు వండి పెడుతుండ్రు. ఒకటి అంటే బియ్యం ఒకరే పెట్టలేకపోతే 4-5 ఊరు మొత్తం కూడా బియ్యం కలెక్ట్ చేసుకొని కూరగాయలు ఒకటి వండుతారు. లేదా కొన్ని
కొన్ని సందర్భంలో బట్ట వాళ్ళే వండుకుంటారు, వాళ్ళే పార్టీ వండుకుంటది. పార్టీ మోసుకొని పోతారు, మోసుకొని పోతారు కదా. మోసుకుపోతే ఎట్లా, ఒక్కొక్కరు ఏంటంటే 20 కేజీలు మోస్తారు కదా. బియ్యం, ఉప్పు, కారం, పుస్తకాలు, ఇంకా మందుగుండు సామాగ్రి అన్ని మోయాలి కదా 20 కేజీలు. అలా బియ్యం, ఉప్పు, గిన్నెలు కూడా ఉంటాయి కదా. మరి వీళ్ళు బయటకు కిరాణా షాప్ లో అట్లా వచ్చినప్పుడు పట్టుకోరా పోలీసులు? 2 రకాల, వాళ్ళ సంఘ సభ్యులు తెస్తారు, అభిమానులు తెస్తారు ఆ బియ్యం, లేకపోతే వాళ్ళే సివిల్ బట్టలు వేసి పోతారు. పోతే ఏమున్నది, ఊరు అందరికి తెలుసు కదా, దాంట్లో నష్టమే ఉన్నది, దాంట్లో నష్టమేం లేదు కదా. అంటే ఇన్ఫార్మల్ గ్రామంలో ఇన్ఫార్మల్ ఇప్పుడు పెరిగింది కాబట్టి జాగ్రత్తగా తీసుకుంటారు, రాత్రి తీసుకుంటారు, లేకపోతే దానికి రకరకాల పద్ధతులు అనుసరిస్తారు. ఎక్కడ ఇన్ఫార్మల్ ఎవరు ఉండవు, మనకు తెలియకుండా ఎట్లా పోవాలి, ఊరోళ్ళు గమనిస్తారు, గమనించినాక చెప్పరు కదా. వాడు ఇన్ఫార్మర్ అంటాడు, పలాని వాడు కడుక్కోసకున్నాడు వాడు, కాబట్టి మనకి సంబంధం లేకుండా పోయి తెచ్చుకుంటారు. ఎన్నో జరుగుతాయి అట్లా. బతకాలి కదా, మరి తిండి సరుకులు కావాలి కదా, కాబట్టి తెచ్చుకుంటారు. ఏ రకంగానే తిండికైతే ఇబ్బంది ఉండదు అంటారు. ఇబ్బంది ఉండదంటే ఇప్పుడు 60 గంటలు తిండి లేదు వాళ్ళకు, 60 గంటలు తిండి లేదు, నీళ్ళు లేవు మొన్నటి దాంట్లో పట్ట. అంటే వివిధ సందర్భాల్లో పట్ట ఇప్పుడు ఫైరింగ్స్ కావచ్చు, లేదా పోలీసు బలగాలు వచ్చినాయి, పోయి బియ్యం తెచ్చుకుందాం అనుకుంటారు. ఈ లోపు పోలీసు బలగాలు చుట్టుముట్టినాయి, తప్పుకొని పోవచ్చు, కానీ బియ్యం దొరకాయి కదా, లేట్ అవుతుంది కదా. లేదా ఒక ఊరికి పోయినప్పుడు అక్కడ గ్రామంలో పోలీసు బ్యాచ్ ఉంది, బియ్యం రావు కదా, తిండి రాదు కదా, కాబట్టి ఆ లేట్ కూడా అవుతుంది కదా. ఇప్పుడు తిండి లేట్ అవుతుంది, పొద్దున తినేది రాత్రి తినడు అవుతుంది, లేకపోతే ఒకరోజు తినకపోవడం ఉంటుంది. అవన్నీ కష్టాలు ఉంటాయి. విప్లవం అంటే విందు కాదు కదా, అదేం ఆటపాట లాంటిది కాదు, సంబరం కాదు, అది కష్టమే. కష్టమైనా మరి అక్కడ వాళ్ళు ఆ కష్టాల మధ్యన జీవిస్తారు. వాళ్ళు దాన్ని ఏం వాళ్ళు వదులుకో, కష్టాల మధ్యన మరి ఉన్నారు కదా, ఉంటున్నారు కదా, కష్టాల మధ్యన త్యాగాల మధ్యన ఆ పార్టీ అది ఉంటుంది. అదే విప్లవం. ఇప్పుడు తెలంగాణ బార్డర్ ప్రాంతం కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆ ఏరియానే అడవుల్ని ఎంచుకోవడానికి కారణం ఏమంటారు? లేదు, అట్లేం లేదు. మొట్టమొదటిగా వాళ్ళు చాలా అడవులను ఎంచుకున్నారు. చివరికి అక్కడ 1980 లోపల మొట్టమొదటిగా పీపుల్స్ వార్ పార్టీ, ఆనాడు అంటే మావోయిస్ట్ పార్టీ, పూర్వ పార్టీ, సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీ, దాని నాయకుడు కొండపల్లి సీతారామయ్య ఆనాడు 1980 లోపల తను అంటే ఈ గెరిల్లా యుద్ధాన్ని అభివృద్ధి చేయాలన్న దాంతో తను ఏం చేసిండంటే 5 దళాలను పంపిండు. ఎక్కడికి పంపిండు? ఒకటి మొట్టమొదటగా అంటే తూర్పు గోదావరి విశాఖపట్నం ఉన్న అడవి, అంటే ఇప్పుడు దానికి అంటే వేరే వాళ్ళు ఉన్నారు, గంగన్న కూడా, బసవరాజు కూడా పోయినా అన్నాడు దళ సభ్యుడిగా, తర్వాత కమాండర్ అయ్యిండు. తర్వాత బస్తర్ అంటే ఇప్పుడు 5 జిల్లాలన్నది ప్రభుత్వం, కానీ ఆనాడు ఒకటే జిల్లా బస్తర్ అని. అంటే ఈ బస్తర్ అనే జిల్లాకు ఒక పెద్ద జిల్లా, అది భారతదేశంలో, ఆ జిల్లాలకు ఒక దళం పోయింది. దళం అంటే 5గురే ఆనాడు, 5, 6. మొట్టమొదట మహిళలు కూడా లేరు. తర్వాత గడిచిరోలికి ఆనాడు పెద్ద శంకర్ చనిపోయిండు 80 లోపల పోతున్న సందర్భంగా వెనుక నుంచి కాల్చిరు. పెద్ద శంకర్ అన్న పాట ఉంటుంది, గద్దర్ పాడే పాట ఉంటుంది, అది ఆనాడు 5గురు దళం పోయింది. ఆ తర్వాత నెక్స్ట్ అంటే ఆదిలాబాద్ కూడా ఏంటంటే ఒక దళం పోయింది. ఇప్పుడు చనిపోయిన ఆనంద్ కంటే ముందు వేరే వాళ్ళు పోయినరు, కానీ ఆనంద్ కూడా చనిపోయిండు, పీబీ మెంబర్. కాబట్టి ఆనంద్ అక్కడ ఆ తర్వాత ఆ దళంలో ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చేవరకు మాదేపూరు, తర్వాత ఏటూ నాగరం, అంటే కరీంనగర్, వరంగల్, ఖమ్మం అడవి అంటారు దీన్ని. ఈ అడవి ప్రాంతానికి ఒక దళం వచ్చింది ఆనాడు, అది కూడా 5గురితో ఒక దళం వచ్చింది. అంటే 5 దళాలు ఏవైతున్నాయో, అంటే 5 చొప్పున ఆ దళాలు ఫస్ట్ పంపినరు. చాలా కష్టాలు పడ్డారు వాళ్ళు, చెప్పులు దొరకలేదు, తిండి దొరకలేదు, ప్రజలు ఏంటంటే వాళ్ళు ఎల్లగొట్టినరు. మీరెవరు దొంగలు అనుకున్నారు కదా, బయటి మనుషులు బస్తల్లో పోతే ఈ తెల్ల బట్టలు కనపడితేనే, లేకపోతే కొత్త ముఖం కనపడితేనే ముఖాలు కూడా అర్థమవుతాయి కదా. ఆదివాసుల ముఖం ఇక్కడ కొద్దిగా వంగి ఉంటది, బయట నుంచి వచ్చిన తెలుగుల ముఖాలు వేరే ఉంటాయి, ఈజీగా గుర్తుపడతారు. ఎల్లగొట్టిరు దొంగలు అని చెప్పి ఎంటబడి మొత్తం ఊరు మొత్తం బర్షలు గొడ్డలను పట్టుకుని ఎంటబడ్డారు కదా. పారిపోయారంటే మళ్ళీ రకరకాలుగా మేము అట్లా కాదు ఇట్లా కాదు అట్లా అని చెప్పి ఎన్నో చెప్పుకుంటూ 3 ఏళ్ళు 4 ఏళ్ళు కష్టపడ్డారు. వాళ్ళకి తిండి కూడా చాలా కష్టాలు పడ్డారు. వాళ్ళు కష్టాలు పడి అట్లా పార్టీ ప్రజలు అప్పుడు కదా వాళ్ళు అర్థం చేసుకున్నది, వీళ్ళు ఎవరో కాదు మా కోసం వచ్చిన వాళ్ళు. ఆ ఫారెస్ట్ అధికారులు దొంగలు, వాడు వచ్చేసి ఫారెస్ట్ అధికారి అని చెప్పి వాడు భూమి దున్ననియాడు, కట్టె కొట్టనియాడు, మేకలు మేపుకుంటే వాడు దానిపైన దండుగేస్తాడు, వాడు కొడతాడు, చంపుతాడు. కాబట్టి వీళ్ళెవరు? ఆ ఫారెస్ట్ అధికారులకు వ్యతిరేకంగా నిలబడే వాళ్ళ నాయకులు, వాళ్ళ దేవుళ్ళు కొలిచారు. దేవుళ్ళు కాదు, దేవుళ్ళు కొలిచారు వాళ్ళు, దేవుళ్ళు అనుకున్నారు వాళ్ళు. కాబట్టి ఇలాంటి స్థితి కదా. ఎందుకు నాకు సరే ఇట్లా ఎందుకు? ఇప్పుడు కొంతమంది పిచ్చోళ్ళు ఏమంటారంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా అంటే, అవును రాజ్యాంగం ఇదే, మరి రాజ్యాంగాన్ని ఎక్కడ అమలు చేయించినావు? ఎడ చేసినావు? దండకాండ చేసినావా? బస్తలో చేసినావా? విశాఖలో చేసినావా? తెలంగాణలో చేసినావా? భూసోన దోపిడీ ఉన్నప్పుడు నక్సల్ బల్ల చేసినావా? ఎక్కడ చేసినావు? నీ రాజ్యాంగాన్ని అమలు చేయనప్పుడు మరి ఆ ప్రజలకు ఒక్కరు కాదు, 2 కాదు కదా, పోనీ బసవరాజో ఎవరో 2 పిచ్చోళ్ళు అనుకుందాం, మరి దేశమంతా నక్సలైట్లు ఎందుకయ్యారు?